జగన్ గారు ఇప్పుడు మాకు దెబ్బ పడుతున్నా రేపు తిరిగి చూపిస్తాం అనే వ్యాఖ్య ప్రజాస్వామ్య పరంగా సరైనదేనా? ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించాల్సిన జగన్ ఈ విధంగా పగ తీర్చుకోవడానికి పిలుపు ఇవ్వడం ఎంతవరకు న్యాయ సమ్మతం? జగన్ గారు పాలక పక్షం వేధింపుల ఆధారాలను సేకరించేందుకు యాప్ వాడాలని సూచించడంలో దాగి ఉన్న వ్యూహం ఏంటి? మన రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. నిన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన మీటింగ్ లో కీలక విషయాలు చర్చకు వచ్చాయి. ఇవేంటో తెలుసుకుందాం. జగన్ గారు నిన్న 2 మీటింగ్స్ పెట్టారు. ఒకటి ఓపెన్ గా న్యాయవాదులతో, మరొకటి ఇంటర్నల్ గా పార్టీకి సంబంధించిన కేసులపై రివ్యూలు. నాయకులపై పెట్టిన కేసుల మీద చర్చలు జరిగాయి. ఆయన స్పీచ్ లో ఓ గట్టి పాయింట్, మా కార్యకర్తలు దెబ్బలు తింటున్నారు, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చాక దెబ్బ కొట్టిన వాళ్లకు తిరిగి చూపిస్తాం, అది ఓ స్టేట్మెంట్. ఇక్కడ ఓ ప్రశ్న, ప్రజల అధికారాన్ని ఇచ్చే ముందు ఎవరినైనా కొట్టమంటారా? వాళ్ళ మీద పగ తీర్చుకోమంటారా? 2019-24 మధ్య వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు మద్దతు ఇచ్చారు. కానీ ఇప్పుడు అదే స్టైల్ రిపీట్ అయితే వాళ్ళు ఓపిక్ గానే చూస్తారా? జగన్ 2.0 అంటే ప్రజలపై పగ తీర్చుకోవడమా? అదేనా జగన్ 2.0 పాలననా? ఇది వాస్తవానికి ప్రజల మనోభావాలకు దూరం అయ్యే అవకాశం ఉంది. వైసీపీ పార్టీలో పెద్దలు ఉంటే ఒకసారి ఆలోచించాలి. జగన్ కార్యకర్తల్ని ఒక మొబైల్ యాప్ వాడమని పిలుపునిచ్చారు. అక్రమాలు, వేధింపుల ఆధారాలు, ఫోటోలు, వీడియోలుగా అప్లోడ్ చేయమన్నారు. ఇది డాక్యుమెంటేషన్ పరంగా మంచిదే. అప్పట్లో కిషోర్ చేసిన దాడులు, బోరుగడ్డ అనిల్, నందిగాం సురేష్, అనంతబాబు లాంటి నాయకులపై చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు వాళ్లపై ఈ ప్రభుత్వం ఇంతగా కేసులు పెట్టేది కాదేమో. తప్పులు చేసిందంటే ఖండించాలి, అప్పుడే నీతి నిలబడుతుంది. కాకపోతే నువ్వు కొట్టావు కాబట్టే నేను కొడతా అనే విధానమే కొనసాగితే ప్రజలు ఏమనుకుంటారు? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రాజకీయ విశ్లేషణల కోసం మా DAR ఫోకస్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.